హాయ్ అండి. మనం ఈ జూన్ మంత్ స్టాక్స్ కోసం అంటే ఫస్ట్ వీక్‌లో మనం సెలెక్ట్ చేసుకునే స్టాక్స్ గురించి డిస్కషన్ అయితే చేసేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 చార్ట్‌ని అబ్జర్వేషన్ చేసి తర్వాత దాంట్లోకి అనాలిసిస్ చేసుకుందాం. సో నిఫ్టీ 50 చార్ట్‌ని మనం అబ్జర్వేషన్ చేసినప్పుడు అబోవ్ అయితే 25,084 లెవెల్, డౌన్వర్డ్ అయితే 24,580 లెవెల్. ఈ 2 లెవెల్స్ అనేవి క్రూషియల్. డౌన్వర్డ్ లేదా అప్వర్డ్ బ్రేక్ అయితే అవ్వాలి. బ్రేక్ కానంత వరకు మనకి స్టాప్ లాసెస్ హిట్ అవుతూ ఉంటాయి. బికాజ్ మనకు మొమెంటం ఎటు వెళ్తుంది అనేది చూసుకొని ట్రేడ్ అయితే తీసుకోండి. స్టాప్ లాసెస్ హిట్ చేసుకొని అమౌంట్ని వేస్ట్ చేసుకోవద్దండి. సో మనకు చాలా స్టాక్స్ ఉన్నాయి, ఆ స్టాక్స్ని అనాలిసిస్ చేసుకోండి. సో ఫస్ట్ మనం హెల్త్ కేర్ సంబంధించిన సెక్టార్లో స్టాక్ వచ్చేసేసి వోక్ ఫార్మా స్టాక్. ఈ వోక్ ఫార్మా స్టాక్లో మీరు చూసినట్టయితే వాల్యూమ్ బుల్లిష్గా ఉంది, RSI 65లో ఉంది. అండ్ ఇది మనకి ఒక లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ కావడానికి రెడీగా ఉంది. లెవెల్ వాల్యూమ్తో మనకి క్యాండిల్ అయితే అబౌవ్ వచ్చింది. చూస్తే ఇక్కడ ఒకటే క్యాండిల్లోనే స్టక్ అయిపోయి ఉన్న చిన్న చిన్న క్యాండిల్స్ని మీరు చూడగలుగుతున్నారు కదా వన్ డే టైం ఫ్రేమ్లో. ఒక్కసారిగా అలా వచ్చి బ్రేక్ అయింది అంటే మదర్ క్యాండిల్ బ్రేక్ అయిపోయింది అని అంటే దీంట్లో మంచి మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఎంట్రీ ప్లాన్ తీసుకునే ముందు మీరు కూడా అనాలిసిస్ అయితే చేసుకోండి. సో సెకండ్ అగ్రికల్చర్ సెక్టార్ సంబంధించిన స్టాక్ CCL ప్రోడక్ట్స్. సో ఇప్పుడు ఇది సీజన్ కాబట్టి మనకి ఈ స్టాక్లో మొమెంటం అనేది స్టార్ట్ అయింది. అండ్ మీకు వన్ డే టైం ఫ్రేమ్లో కూడా ఆల్ టైమ్ హైని క్రాస్ చేసేసింది. అండ్ వాల్యూమ్ బులిష్గా ఉంది, RSI 73లో ఉంది. వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా చూడండి, మనకి ఒక లెవెల్ ఏదైతే ఇంతకుముందు అక్టోబర్ నుంచి కూడా ఉండిందో ఆ లెవెల్ని బ్రేక్ అయితే చేసింది. మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా బులిష్గా ఉంది. సో ఇది మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. ఆల్ టైమ్ హైని క్రాస్ చేసింది కాబట్టి దీంట్లో కూడా మనకు మంచి మొమెంటం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ థర్డ్ స్టాక్ వచ్చేసి ఎల్గి ఎక్విప్మెంట్ స్టాక్, క్యాపిటల్ గూడ్స్కి సంబంధించిన స్టాక్ ఇది. సో దీంట్లో కూడా మంచి మొమెంటం బుల్లిష్ అయితే ఉంది. ఎందుకనేది కూడా నేను ఇప్పుడు అనాలిసిస్ చేసి మీకు చూపిస్తాను. వాల్యూమ్ బుల్లిష్గా ఉంది, RSI 71లో ఉంది. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసేసింది. అండ్ ఈ లెవెల్ మనకి 3-4 మంత్స్ నుంచి కూడా క్రాస్ కానీ లెవెల్ అయితే క్రాస్ చేసేసింది కన్సాలిడేషన్ వచ్చి. సో వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా మీరు చూస్తున్నారు. బట్ ఇది ఫస్ట్ టార్గెట్ అయితే చాలా దగ్గరలో ఉంది. ఇక్కడ సస్టైన్ అయింది అంటే మనకి అబోవ్ ఇంకా మంచి టార్గెట్ని ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకోండి. వన్ డే టైం ఫ్రేమ్లో కూడా దీంట్లో మనకి మంచి మూమెంటం అయితే చూసేసాం. సో నెక్స్ట్ ఫోర్త్ స్టాక్ వచ్చేసి గో డిజిట్ స్టాక్. ఇది ఒక ఫైనాన్స్ సెక్టర్ స్టాక్. సో దీంట్లో కూడా మనకి మూమెంటం అయితే వచ్చింది. ఇది ఒక కన్సాలిడేషన్ రేంజ్లో ఉంది. ఆ రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అయ్యి మనకు ఒక చిన్న రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఉంది. సో ఇదే బ్రేక్ అయింది అని అంటే మనకి టార్గెట్స్ అబౌవ్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇది ఎంత కన్సాలిడేషన్ వస్తుంది అని అంటే ఇప్పుడు నేను మీకు ఒక రెక్టాంగిల్ లెవెల్ని డ్రా చేసి చూపిస్తాను. ఎగ్జాక్ట్గా ఇది మనకి జనవరి నుంచి కూడా ఇదే రేంజ్లోనే ఉండిపోయింది. రేంజ్ నుంచి స్టక్ అయ్యి బ్రేక్అవుట్ అయితే మనకు వచ్చింది. సో సింపుల్గా ఒక చిన్న లెవెల్ అనేది రెసిస్టెన్స్ ఉంది, ఒక 5-6 పాయింట్స్లో దాన్ని క్రాస్ చేసేసిందంటే సస్టైన్ అయితే మనం మంచి ఛాన్స్ అయితే దీంట్లో అంటే ఎంట్రీ తీసుకోవడానికి ఎగ్జాక్ట్ పాయింట్ అనేది మనం చెప్పొచ్చు. సో ఇది వాచ్ లిస్ట్లో యాడ్ చేసి పెట్టుకొని మీరు అనాలిసిస్ చేసుకొని తీసుకోండి. అండ్ ఇది మదర్ క్యాండిల్ బ్రేక్అవుట్. మీరు చూసి చిన్న చిన్న క్యాండిల్స్ అనే ఒక పెద్ద క్యాండిల్ లోపల నుంచి కూడా మనకి బ్రేక్అవుట్ వచ్చింది. సో దీంట్లో కూడా మంచి మొమెంటం చూసే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని మనం ఇంతవరకు 2 వీక్స్ నుంచి సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అంటే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాయి. మీరు కావాలంటే తిరిగి వీడియోస్ చూసి కూడా మీరు ఒకసారి చెప్పండి, కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసేసి ఆర్ పవర్ స్టాక్, పవర్ సెక్టర్ సంబంధించిన స్టాక్. ఇది మనకి ఎస్టర్డే ఎంత మంచి ర్యాలీ చేసిందో చూసారు కదా, ఒక్కసారిగా బ్రేక్అవుట్ వచ్చేసింది. సేమ్ మదర్ క్యాండిల్ స్ట్రాటజీ దీంట్లో కూడా మనకి ఉంటుంది. చూడండి, బిగ్ క్యాండిల్లోంచి మదర్ క్యాండిల్లో నుంచి స్మాల్ క్యాండిల్స్ నుంచి బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఇంత మంచి మొమెంటం చూసాము. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా ఒక రేంజ్ నుంచి స్టక్ అయిపోయిన లెవెల్ అక్టోబర్ నుంచి కూడా ఈ రేంజ్ క్రాస్ చేయలేదు. బట్ నిన్న ఈ లెవెల్ని క్రాస్ చేసేసింది. సో ఇది రెసిస్టెన్స్ లెవెల్ నుంచి కూడా అబౌవ్ మొమెంటం చూసినా. మంత్లీ టైం ఫ్రేమ్లో కూడా బుల్లిష్గా ఉంది మనకి. అండ్ వన్ డే టైం ఫ్రేమ్లో కూడా బులిష్ ఉంది. అండ్ RSI కూడా 76లో ఉంది. సో ఇది కూడా మీ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబౌవ్ ఏదైతే లెవెల్స్ కనిపిస్తున్నాయో మన టార్గెట్ అయితే అవుతాయి. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని ఎంట్రీ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.